ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని వాక్యము వాగ్దానము నీతి గల దానిపై స్థాపించబడదు. యెషయా గ్రంథం 54 అధ్యాయం 14 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నేడు దేవుడు మనకి అనుగ్రహిస్తున్న వాగ్దానం. దేవుడు తన ప్రజలకు ఇచ్చే ధైర్యం. దీని అర్థం నీతి ద్వారా స్థిరపరచబడడం, భయం మరియు అణిచివేతల నుండి విడుదల పొందడం. నీతిలో స్థిరత్వం భక్తిహీనత కాకుండా దేవుని నీతి ఆధారంగా జీవనం స్థిరపరచబడుతుంది. భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడే కాపాడుతాడు. శత్రువుల నుండి రక్షణ. బాధించేవారు శత్రువులు దూరం అవుతారు, వారి వల్ల ఎలాంటి హాని జరగదు. ఇది కష్టకాలం ఉన్న వారికి, ఒంటరితనంలో ఉన్న వారికి దేవుడిచ్చే ఆదరణ మరియు రక్షణ వాగ్దానం. ఈ వచ్చిన ఇంకా ఎలాగ చెబుతుంది, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అని నీ దగ్గరకు రానే రాదు అని వ్రాయబడింది. ఈ లోకంలో భయం మన చుట్టూ మనల్ని ఆవరించి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టను అని చెబుతూ ఉన్నాడు. అప్పుడు నీతి నీకు ముందుగా నడుచును, ప్రభు మీ వెనకాల కావలిగా ఉంటాడు, స్వస్థత నీకు శీఘ్రంగా లభించు, నీ నీతి నీ ముందర నడుచుని, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలికి ఆయన వాగ్దానం చేయబడినట్లుగా నేడి మీకు ఆయన దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా జీవింపజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ కాబట్టి అనుదినము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఆయన వాక్యానుసారంగా నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి భీతి మనకు దూరం చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకమందున్న తండ్రి, నేటి వాగ్దానం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకే వందనాలు. నీవు మమ్మల్ని నీ యొక్క నీతితో స్థిరపరిచి నీ పరిపూర్ణ చిత్తంలో మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముచున్నాం. దేవా, మా దగ్గరికి ఎలాంటి అపవాది శక్తులు మా కుటుంబానికి లేదా మా భవిష్యత్తుకి ఎటువంటి భయాందోళన లేక నైనా మమ్మల్ని బలపరిచి ఎల్లప్పుడూ మమ్మల్ని మీ యొక్క రక్షణ కేయడంతో కప్పి మాకు ముందర నడుస్తారని, మా వెనక కాపలాగా ఉంటారు ప్రభా. మా జీవితంలో ప్రతి గాయపడిన మరి బాధపడిన వాటిని స్వస్థపరిచి ప్రభా మమ్మల్ని బలపరుస్తారు. మేము ఇతరులు క్షమించడానికి మరియు మీ ప్రేమను కృపలో నడవడానికి మమ్మల్ని బలపరు. దేవ, అనుదినము మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మరియు మీ స్వరం విని దాని ప్రకారం వెంబడించడానికి, నడవడానికి, మా సొంత పోరాటాలను ఎదుర్కొన్నప్పుడు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మమ్మల్ని వాడుకోండి. దేవా, మమ్మల్ని భయపెడుతున్న సమస్తమైన పరిస్థితులు దూరం చేయండి ప్రభా. మరియు నీకు సర్వశక్తి గల దేవుడు, నేను మీ యొక్క సమాధానం మా జీవితంలో ఏలినట్లుగా చేయండి ప్రభా. ఈ కృప మా మీద ఉంచమని, ఈ దిన దీవులతో నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.